అన్న పాయింట్ ఒక ఊహాజనితమైన అంశం చెప్తున్నాడు. 40% తగ్గించేస్తున్నారు, ఎలా బ్యాలెన్స్ చేసి ఇప్పుడు రాలేదు, వచ్చేప్పుడు మళ్ళీ మాట్లాడదాం. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారని కూడా అప్పుడు డిస్కస్ చేద్దాం. ఫైనాన్స్ కమిషనే దాన్ని చెప్పుద్ది. ఒకవేళ అది తగ్గిస్తే గ్రాంట్ల రూపంలో ఏ రాష్ట్రం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రం ఉందండి, ఈ ఆర్థిక సంవత్సరం 2025-26కి గ్రాంట్ల రూపంలో వచ్చేది 20,000 కోట్లు, అలాగే ట్యాక్స్ లో డివల్యూషన్ వచ్చేది 60,000 కోట్లు, మొత్తం 80,000 కోట్లు నికరంగా వస్తుంది. ఇది కాక కేంద్ర ప్రాయోజిత పథకాలు 90 పైచిలుకు పథకాలు మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. చాలా పథకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మ్యాచింగ్ గ్రాంట్, జల్ జీవన్ మిషన్ ఉందండి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. జల్ జీవన్ మిషన్ పథకానికి రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక 15,000 కోట్లు మురిగిపోయింది, 15,000 కోట్లు ఇవ్వలేదు. సో ఇటువంటి అన్ని మనం రివైజ్ చేసుకుంటున్నాం. రివైజ్ చేసుకుని దాని యొక్క నిధులు కేటాయించుకొని కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులు మనం మ్యాచింగ్ చేసుకుంటా ముందుకు వెళ్తాం. సో ఇది ప్రక్రియ జరుగుతా ఉంది. మన ఒక్క రాష్ట్రమే కదా, అన్ని రాష్ట్రాలు జరుగుతా ఉంది. అయితే నేనేది ఏంటంటే మన రాష్ట్రం అన్ని ఎట్లాగో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పెట్టే నిధులు ఖర్చు ఇంతకాలని చెప్పారు, ఆల్రెడీ చేస్తున్నారు. ఇది బడ్జెట్ లో కాకుండా మిగతా ప్రాజెక్ట్స్ లో తీసుకొస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. అదే లాంగ్ టర్మ్ గా మౌలిక వసతుల గురించి కూడా రైల్వే బడ్జెట్ కూడా ఒకటి ఉంది మనకి, 9,400 కోట్లు. ఇది 2014 ముందు విజయ్ చంద్ర గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 880 కోట్లు రైల్వే బడ్జెట్ అయితే, ఈ రోజు సింగిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 9,411 కోట్లు అంతుంది. కానీ దానిలో 80,000 కోట్ల వరకు వివిధ ప్రాజెక్ట్స్ కూడా నడుస్తున్నాయి. కానీ దానికి సంబంధించి ముఖ్యమైన విషయం నేను చెప్పదలసిన మీ ఛానల్ ద్వారా ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి లాంగ్ టర్మ్ గా మౌలిక వసతులు కల్పన 1,50,000 కోట్లు ఇస్తున్నారు. ఇది వడ్డీ లేని రుణం 50 ఏళ్లకి ఇస్తున్నారు. సో మనం కూడా ఆ డబ్బుని ఎక్కువగా ఉపయోగించుకొని మన రాష్ట్రంలో ఉన్నటువంటి దీర్ఘకాలిక ప్రాజెక్ట్, ఉదాహరణకి కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ ఉందండి, 20 ఏళ్ల నుంచి పెండింగ్ పడిపోయింది. మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 300 కోట్లు కట్టాలి, మొత్తం 2,000 కోట్ల ప్రాజెక్ట్, అది కట్టలేదు. ఇప్పుడు ఈ రోజు వరకు 3 కోట్లే కట్టాం, ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు. అందుకనే దానికి సంబంధించి ఆ 1,50,000 కోట్లు మనం డబ్బులు తీసుకుని కేంద్రం నుంచి ఇలాంటి ప్రాజెక్ట్స్, నేషనల్ హైవే, రాయలసీమలో నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ఉన్నాయి కొన్ని. సో ఇటువంటి, అలాగే భద్రాచలం రైల్వే లైన్ ఉంది. ఇటువంటిది మనం కేటాయింపు ఈ 2-3 సంవత్సరాలు చేసాం అనుకోండి, ఈ 4 ఏళ్లలో ఎన్ని మౌలిక వసతులు ఎన్ని సెట్ అయిపోతే మనకు ఆదాయం కూడా పెరుగుతుంది. సో ఆ రకంగా మనం వచ్చే 4-5 మాసాలు కరెక్టే. మీరేమో ఇట్లా వెళ్తుంటే ఇప్పుడు జరుగుతున్న అరెస్టుల నేపథ్యంలో మీరంతా నిరంకుశంగా వెళ్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు కదా వాళ్ళు, ఈ స్కీములు ఎగ్గొడటానికి ఇవన్నీ పెట్టుకున్నారు. ఇప్పుడు చూడండి, నిన్న గోరట్ల మాధవ్ గారిని నోటీస్ ఇస్తే అనేమంటాడు, సూపర్ 6 అమలు చేయనటువంటి వ్యక్తులు ఇలాగా మా వాక్కు స్వాతంత్రాన్ని తొక్కేస్తారు. ఆయన ఏంటి యాసాలు, వాక్కు స్వాతంత్రం అంటే తొక్కేస్తారంట. ఏంటి వాక్కు స్వాతంత్రం ఏంటి? ఒక మహిళలు కొంతమంది మీద మానభంగా ఇబ్బంది అయిన వాళ్ళ పేర్లు చెప్పానా మా వాక్ స్వాతంత్రం? నాకు ఎందుకు వైసీపీ పార్టీలో నాకు అర్థం కాదు చంద్రిక గారు, ఒక డిఎన్ఏ ప్రాబ్లం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక జుగుప్సాకరమైనటువంటి వ్యవహారాలు, ఎవరు సమాజంలో ఇటువంటి మాట్లాడకూడదు, ఇటువంటి ఉండకూడదు, ఇటువంటి భాష ఉండకూడదు అని అందరూ కోరుకుంటారు. కానీ వైసీపీ పార్టీ ఊరిలో ఒకదానికి ఉలిపిగారు ఇంకో దారి. మొత్తం ఆ మాట్లాడే వాళ్ళందరూ ఆ పార్టీలో ఉంటారు, ఆ అధినేత ప్రోత్సహిస్తాడు, వాళ్ళకి చిక్కల చిరునవ్వుతో ఎంకరేజ్ చేస్తాడు. వెంటనే ఫోన్ కాల్స్, వంశీ గారికి కూడా ఫోన్ కాల్ లేదు, వెంటనే వంశీ గారి భార్యకి వెంటనే ఫోన్ కాల్ లేదు. అది బలవంతపు సమర్థన కింద ఎందుకు చూడట్లేదు మీరు? లేదా వాడుకుని వదిలేశారా బాబు అని మళ్ళీ మాట రాకుండా బలవంతంగా సమర్థిస్తున్నారేమో? మాట 100% నిజం. జగన్మోహన్ రెడ్డి గారి దమ్ముంటే నేను అడుగుతున్నాను, నీకు నిజంగా ఇస్తుంటే వాళ్ళ యొక్క మహిళల యొక్క పోసాని భార్య యొక్క ఉసురు పోసుకుంటాం ఎందుకు? వంశీ భార్య ఉసురు పోసుకుంటాం ఎందుకు? మీరే మాట్లాడండి సార్, జగన్ అన్న మీరే మాట్లాడండి. నా భాష మీరు మాట్లాడుకున్న భాషని వాళ్ళతో మాట్లాడించి మళ్ళీ ఎందుకు గెలుస్తారు? ఈ రోజు గోడల మాధవ్ గారు అంటారు వ్యక్తి స్వేచ్ఛ అంటారు. వ్యక్తి స్వేచ్ఛ అయితే మహిళ స్వేచ్ఛ చెప్పమని ఉందా? మరి మీరు లేని దిశ చట్టం ఉందని చెప్పింది, దిశ చట్టం గురించి, దిశ యాప్, దిశ పోలీస్, దిశ ఎవరన్నా? గోరట్ల మాధవ్ గారు హైదరాబాద్ లో రేపు హత్యకు గురైన మహిళ పేరు చెప్పకుండా ఆ పేరుకి ఎలియాస్ దిశ, ఆ అమ్మాయి పేరు కాదు. మరి ఆ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పలేదు? లేదా ఆ అమ్మాయి పేరు వాడండి, దిశ పేరు వాడద్దు ఎందుకు చెప్పలేదు? నిర్భయ చట్టం ఎక్కడికి వచ్చింది? నిర్భయ ఎవరు? చట్టాలు మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చట్టాలు స్పష్టంగా ఉండి ఆ పేరు చెప్పొద్దంటే అక్కడికి ఎందుకో మనం మీరు చెవిరెడ్డి భాస్కర్ జరగండి. మొన్న నవంబర్ లో జరగని రేపు గురించి ఆ అమ్మాయి పేరు గురించి చెప్తే అది ఆయన మీద పోస్కో చట్టం కేసు పడింది. దాని మీద క్లాస్కి వెళ్ళాను ఆయన హైకోర్టుకి. జనవరి 10, 2025 కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమి తెలుసా మాధవ్ గారు? క్లాస్ ఈ కేసు మీరు వేసిన పిటిషన్ కొట్టేస్తున్నావు, క్లాస్ కి చెల్లదు, యూ హావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆన్ ద హైకోర్టు. మీకు మాధవ్ గారు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ చేశారు, పోనీ మీ సహచరి ఎంపీగా చేశారు రాహుల్ గాంధీ గారు. ఆయన ఢిల్లీలో రేపు మహిళ ఫోటో ట్వీట్ చేశారు.
అందుకే వాళ్ళని సమర్థించే వాళ్ళు లేకపోతే వాళ్ళకి మద్దతు ఇచ్చే సంఖ్య అనేది ఏపీలో కనిపించడం లేదు. ఒక బ్రేక్ తీసుకుందాం. ఒక బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇస్తాను ఛాన్స్. చిన్న విరామం, చర్చ కొనసాగుతుంది.